హాయ్ గైస్, ఈ మధ్య వైజాగ్ న్యూస్ లో బాగా ట్రెండ్ అవుతుంది. ఫస్ట్ సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ వల్ల, అలాగే గూగుల్ డేటా సెంటర్ కి అగైనెస్ట్ గా జరుగుతున్న ప్రొటెస్ట్. మొన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వైజాగ్ అనేది మాదాపూర్ జూబ్లీ హిల్స్ కలిపితే ఎంత ఉంటుందో అంత మాత్రమే ఉంటుంది అన్నారు. చివరికి ఆంధ్రప్రదేశ్ వైజాగ్ కూడా ఇచ్చిరా ఎక్కుంటుంది తగ్గుతుంది. మన జూబ్లీస్ ఆ పక్కన మాదాపూర్ గప్పుతుంటుంది వైజాగ్ కూడా ఇచ్చేసారు. రియాలిటీలో వైజాగ్ యొక్క ఏరియా 640 స్క్వేర్ కిలోమీటర్స్, మాదాపూర్ జూబ్లీ హిల్స్ కంబైన్డ్ ఏరియా 21 స్క్వేర్ కిలోమీటర్స్ మాత్రమే. అంటే వైజాగ్ లో 3 to 4% మాత్రమే. సో ఈసారి రేవంత్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు ఫ్యాక్ట్స్ తెలుసుకొని మాట్లాడాలి. వైజాగ్ లో గూగుల్ డేటా సెంటర్ మీద ప్రొటెస్టులు జరుగుతున్నాయి. ఎందుకంటే వైజాగ్ మొత్తం 1 day లో కన్స్యూమ్ చేసే వాటర్ ని గూగుల్ డేటా సెంటర్ మాత్రమే 1 day లో కన్స్యూమ్ చేస్తుంది. ఈ ప్రొటెస్ట్ చేస్తుంది ఏపీ వాళ్ళు కాదు, పై నుంచి కొన్ని ఎన్జిఓ వాళ్ళు వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు. నిజంగా ఫ్యూచర్ లో వైజాగ్ కి డేటా సెంటర్ వల్ల వాటర్ ప్రాబ్లమ్స్ వస్తాయా? మన వైజాగ్ లో రోజుకి 478 మిలియన్ లీటర్స్ ఆఫ్ వాటర్ కావాలి. అందులో దాదాపు 410 మిలియన్ లీటర్స్ ఆఫ్ వాటర్ సప్లై అవుతుంది. అంటే మనమే 70 మిలియన్ లీటర్స్ ఆఫ్ వాటర్ డెఫిషియన్సీలో ఉన్నాం. దీన్ని బట్టి చూస్తే ఈ ప్రొటెస్ట్ లో న్యాయం ఉంది అనిపిస్తుంది. మనం కొన్ని ఫ్యాక్ట్స్ చెక్ చేసి చూస్తే ఈ డేటా సెంటర్ రోజుకి 500 మిలియన్ లీటర్స్ వాటర్ ని కన్స్యూమ్ చేస్తుంది. కానీ ఈ డేటా సెంటర్ రెడీ అవ్వడానికి 3 to 4 years పడుతుంది. ఈ 3 to 4 years లో మన పోలవరం కంప్లీట్ అవుతుంది. వన్స్ మన పోలవరం కంప్లీట్ అయితే వైజాగ్ లో ప్రతిరోజు 2100 మిలియన్ లీటర్స్ ఆఫ్ వాటర్ ని సప్లై చేయొచ్చు. దీన్ని బట్టి చూస్తే వైజాగ్ కి కావాల్సిన వాటర్, డేటా సెంటర్ కి కావాల్సిన వాటర్ ని సప్లై చేసిన తర్వాత కూడా మనం ఇంకా వాటర్ సర్ప్లస్ లో ఉంటాం. పైగా డేటా సెంటర్ అనేది 220 మిలియన్ లీటర్స్ ఆఫ్ వేస్ట్ వాటర్ ని రీసైకిల్ చేసుకుంటుంది. సో ఫ్యూచర్ లో వైజాగ్ కి డేటా సెంటర్ వల్ల ఎలాంటి వాటర్ ప్రాబ్లమ్స్ అయితే రావు. ఈ డేటా సెంటర్ ఏపీకి రావడం వల్ల వేరే ఉద్యోగాలు అయితే వస్తాయి. అలాగే మన వైజాగ్ కూడా డెవలప్ అయింది.